బీసీ రిజర్వేషన్లపై 3 ఆప్షన్స్ ఉన్నాయట. సలహా ఇచ్చిన కాంగ్రెస్ సంప్రదింపుల కమిటీ 30న కేబినెట్ భేటీలో చర్చ. అదే రోజున స్థానిక ఎన్నికలపై ప్రకటన. బీసీ రిజర్వేషన్లపైన 3 ఆప్షన్స్ ఉన్నాయట ప్రభుత్వం కూడా. సో ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి? ఒకవేళ కనుక మీరు కనుక బీసీ రిజర్వేషన్లకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళినట్టయితే కర్రు కాల్చి వాతలు పెట్టేందుకు గ్రామాలలో ఉన్నటువంటి బీసీ వర్గం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది. మీరు ఎప్పుడు దొరుకుతారా అనేది. ఇగో మూడు ఉన్నాయట. మరి ఆ 3 ఆప్షన్స్ ఏంది? బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయ సలహా కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీ బుధవారం సాయంత్రం గాంధీ భవన్లో సమావేశం అయిందట. ఈ సమావేశంలో ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు నిన్న ఆ సమావేశంలో పాల్గొన్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల అమలుపై ఏర్పాటు చేసిన కమిటీ 3 ఆప్షన్స్ ఇచ్చింది. ఇందులో మొదటిది జీవో ఇచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు జీవో ఇచ్చి. ఈ జీవో ఇస్తే ఏమైనా చెల్లుతుందా అంటే అది చెల్లేటువంటి అవకాశం లేదు. కోర్టుకు పోయినట్టు అయితే అది కొట్టుడు పోతుంది. ఇప్పుడు అది అవుతుందా అంటే అది కాదు. రిజర్వేషన్లు అమలు చేయడం. రెండవది ఏంటిదంటే అసెంబ్లీలో 50% రిజర్వేషన్ల స్లాబ్ను ఎత్తివేస్తూ తీర్మానం చేయడం. అంతా అయిపోయిన తర్వాత ఏది ఇక ఎలక్షన్లకి దగ్గర ఉన్నాయి కదా, ఇంకొక నెలే ఉన్నది కదా, ఇప్పుడేదో అడావిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మొదటి నుంచి ఎందుకు చేయలేదు? ఇది 6 నెలల కాడ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోకపోయినారు. లేదు, ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టయితుంటే ఆ విధంగా చేసు. ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఏదో డ్రామాలు ఆడుతూ ఇది మేమే ఇస్తూ ఉన్నాం, మేము ఇస్తుంటే కేంద్రం అడ్డుకున్నది. ఇప్పుడు కేంద్రం అడ్డుకుంటుందనే మీకు తెలియదా? మీ మేనిఫెస్టోలో మీరు రాసుకున్నప్పుడు మీరే కదా రాసుకున్నది మేనిఫెస్టో. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోనే కదా అది. మరి ఆ మేనిఫెస్టోలో రాసేటప్పుడు మీకు తెలవాలి కదా. కేంద్రంలో మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మరి ఏ విధంగా సాధ్యమవుతుంది అన్నటువంటి అంశాన్ని కూడా మీరు పొందుపరచాలి కదా. లేదు, ఏ విధంగా ఇస్తావో ఇవ్వాలి నువ్వు. సో మొత్తానికి రెండోది చూస్తే అసెంబ్లీలో 50% రిజర్వేషన్ల స్లాబ్ను ఎత్తేసి తీర్మానం చేయడం. ఇక మూడో విషయానికి వచ్చిన తర్వాత పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇవ్వడం. ఇది మూడోదే జరుగుతుంది. చూడండి, మూడోదే జరుగుతుంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడున్నటువంటి సర్కార్. సో బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో ప్రముఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు మంత్రులు బట్టి, ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు, సీతక్కలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 26వ తేదీనే కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ ఎలాంటి స్పష్టత రాకపోవడంతో బుధవారం మరోసారి భేటీ అయ్యారు. ఏం లేదు, ఆ రోజు స్పష్టత వచ్చింది. మొన్న 26వ తారీఖునే అలా డిసైడ్ అయిపోయి పార్టీ పరంగా ఇద్దామని చెప్పేసి ఆ రోజే ఒక రకంగా ప్రకటించామన్నటువంటి ఒక ఉద్దేశాన్ని కనబరిచిండ్రు. వాళ్ళ యొక్క మాటలలోనే అర్థమైపోయింది బీసీలకు చట్టపరంగా ఇక అయ్యేటట్టుగా లేదు, 9th షెడ్యూల్లో చేర్చేటువంటి అవకాశం లేదు కాబట్టి పార్టీ పరంగానే ఇచ్చేందుకు రెడీ అని చెప్పేసి చెప్పకనే వాళ్ళు మొన్న చెప్పిండ్రు 26వ తారీఖున. ఇక ఇది గట్టిగా చెప్తే ఇంకెక్క ఎట్లా ఉంటుంది? ఒకటేసారి బాంబు పేలిస్తే ప్రజల నుంచి బీసీల దగ్గర నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది కదా, అందుకని చెప్పేసి చెప్పగానే చెప్పి 30వ తారీఖు లేకపోతే ఉంటే 29వ తారీఖు అంటే రేపు ఈ సంబంధించిన ఒక స్పష్టమైనటువంటి ప్రకటనని పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తున్నాం, ఇంకో ఎన్నికల డేటు గిది అని చెప్పేసి ప్రకటిస్తారు. ఇది 100% ఇది జరిగేదే. సెప్టెంబర్ చివరికల్లా ఎన్నికలు అయితే ఇది 30వ తారీఖున ఈ మంత్రివర్గ సమావేశం ఏదో ఉంది కదా క్యాబినెట్ మీటింగ్ తర్వాత, ఇది వచ్చే నెల అంటే సెప్టెంబర్ 1 లేకపోతే 2వ వారంలో షెడ్యూల్ విడుదలైపోయి 15 రోజులలో ముందుగా ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలను పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా దీని ద్వారా అర్థమవుతా ఉన్నది. మొత్తానికి ఏది ఉన్నప్పుడు కూడా 42% పార్టీ పరంగా ఇచ్చేందుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే కమిటీ ఇచ్చిన ఈ 3 ఆప్షన్స్ను 30న జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. అదే రోజు స్థానిక ఎన్నికలపై ప్రకటన వెలువడుతుందని చర్చ నడుస్తూ ఉన్నది. ఆ రోజు ప్రకటించరు, తప్పదు. ఎందుకంటే ఒక పక్కన కోర్టు సైతం కూడా చెప్పింది మీరు వచ్చే నెల 30 కల్లా, వచ్చే నెల చివరి కల్లా ఎన్నికలు పెట్టాల్సిందే అని చెప్పేసి కోర్టు చెప్పింది. సో కోర్టు చెప్పింది కాబట్టి 30న ఎన్నికలు పెట్టాలన్నా అంటే పోయి అవసరమైతే ఉంటే ప్రభుత్వం పోయి కొంత సమయం అడగొచ్చు. బీసీల మీద ప్రేమ ఉంటేనో లేకపోతే ఉంటే దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి దానిపైన కొంత బాధ్యత ఉన్నట్టయితే ఉంటే పోయి కోర్టును కూడా అడగొచ్చు. సార్ సమయం కావాలి, ఇప్పుడు ఇన్ని రోజులు ఆగినవు, దాదాపుగా పోయినసారి ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు లేవు అంటే దాదాపుగా సంవత్సరాల కాలం దాటిపోయింది. సో సంవత్సరాల కాలం దాటిపోయినప్పుడు కూడా ఇప్పటికీ అది జరుగుతూనే ఉన్నది. ఇంకో నెల 2 నెలలు పొడిగిస్తే పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా, అది బీసీల కోసం. కానీ అట్లా కాదు,
కోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు చేయాలి, అడావిడిగా చేసి అవతల పడదాం ఇది అన్నటువంటి ఒక కుట్ర జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో మొత్తానికైతే మాత్రం 42% రిజర్వేషన్లతోటి వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. ముందుగా ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టి దాని తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ ఆధారంగా మళ్ళీ అవతల నెల అక్టోబర్లో లేకపోతుంటే దాని తర్వాత ఎప్పుడైతే తెలియదు ఏది సర్పంచ్ ఎన్నికలు. సో సర్పంచ్ ఎన్నికలు కొంత పెండింగ్ పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఎందుకు అంటే సర్పంచ్ ఎన్నికలకి పార్టీతో సంబంధం లేదు కదా, అంటే బీఫామ్లు ఇవ్వరు, అది పార్టీ గుర్తు పైన జరిగేటువంటి ఎన్నికలు కావు కాబట్టి కొంత అది ఆపి ముందుగా ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీని కొంత ముందుగా పెట్టి ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయ్యో, దాని గురించే రిజర్వేషన్ల అంశం తేలకున్న ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల అంశం బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ తిరుగుతుంది. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం చెబుతుంది. దీంతో అసలు ఏ పంచాయతీ ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. అయినా నాయకుల అంచనాలు మాత్రం మరోలో ఉంటున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లను బట్టి ఆయా పంచాయతీలు ఏ ఏ వర్గాలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉందో లెక్కలు వేసుకుంటున్నారు. రిజర్వేషన్ల అమలు చట్ట ప్రకారం కాకుండా పార్టీ పరంగా ఇచ్చే అంశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే జరిగితే తమ బలం చూపించి టికెట్ తమకే దక్కేలా పార్టీని ఒప్పించేందుకు గణేష్ ఉత్సవాలు మంచి అవకాశాలు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల అంశం అంటే ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ అనేది కూడా ఇప్పుడు ఇంకా తెలియదు. సో దాన్ని కూడా ఇంకా రిజర్వేషన్కి సంబంధించిన ప్రక్రియ ఉంటుంది. అది వారం లోపల అది కూడా ఫినిష్ అయిపోతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రభుత్వానికి వచ్చే నెలలో ఎన్నికలు కూడా నిర్వహించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దానికోసం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఎన్నికల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడికి బ్యాలెట్ బాక్సులు అవన్నీ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాబట్టి ఎన్నికలకు వచ్చే నెలలో వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగానైతే కనబడతా ఉన్నది.